ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంకొద్దిసేపట్లో ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని అడగడం కంటే స్టూపిడ్ క్వశ్చన్ ఇంకోటి ఉండదేమో. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్ పైన ఇండియాకున్న రికార్డ్ అలా ఉంది. దానికి తోడు బంగ్లాదేశ్ తరపున అంతో ఇంతో ఆల్రౌండ్ షోతో ఆ టీంని ఆదుకునే షకీబ్ అల్ హసన్ కూడా ఈసారి టీంలో లేడు. దీంతో ఆల్రెడీ బంగ్లా టీం కుంటి టీంలా కనపడుతోంది. మరి ఇలాంటి టీం మీద రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లు, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా లాంటి హార్డ్ హిట్టర్లు, హర్షదీప్, షమి లాంటి పవర్ఫుల్ బౌలర్లు ఉన్న టీం గెలవకుండా ఎలా ఉంటుంది? ఇంకో పక్క రీసెంట్గా జరిగిన వన్డే సిరీస్లో ఏకంగా ఇంగ్లాండ్ని 3-0 తేడాతో వన్డేలో మట్టి కరిపించి ఫుల్ జోష్లో ఉంది ఇండియా. కానీ బంగ్లాదేశ్ మాత్రం లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడి సిరీస్లు కూడా పోగొట్టుకుంది. ఇక ఇండియాతో లాస్ట్ ఇయర్ జరిగిన సిరీస్లో కూడా బంగ్లాదేశ్ వైట్ వాష్ అయింది. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా ఈ మ్యాచ్లో ఇండియా గెలవడం, బంగ్లా ఓడిపోవడం పక్కా. అయితే ఎంత దారుణంగా బంగ్లా ఓడిపోతుంది, ఇండియా ఎంత భారీ మార్జిన్తో మ్యాచ్ గెలుస్తుంది అనేదే ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్. అలాగే మన ప్లేయర్లకి ఇది మంచి ప్రాక్టీస్ మ్యాచ్లో యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ లాంటి వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అన్నమాట. అంతేకాకుండా హర్షదీప్, హర్షిత్ రాణాలకు కూడా ఇది మంచి ప్రెషర్ రిలీజింగ్ గేమ్గా యూజ్ అవుతుంది. సో అటు ఇటుగా కాదు ఎటు చూసినా ఈ మ్యాచ్ మనోళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దానికి తోడు దుబాయ్ పిచ్ మీద మన రోహిత్ శర్మ మామూలుగానే చెలరేగా ఆడతాడు. అలాంటిది ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లకి చుక్కలు చూపించకుండా మాత్రం ఉండడు. ఇంత చెప్పా కూడా మళ్ళీ బంగ్లాదేశ్కి కొంచెమైనా ఛాన్స్ ఉందేమో అని కొంతమంది డౌట్ పడచ్చు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బంగ్లా గెలవడం పక్క నుంచితే కనీసం మ్యాచ్ని టైట్ చేయాలన్నా కూడా బంగ్లా బౌలర్లైన టస్కిన్ అహ్మద్, నజీబ్ రానా, తంజీబ్ హసన్, షకీబ్ లాంటి బౌలర్లు స్టార్టింగ్లోనే వికెట్లు తీయాలి. అప్పుడే ఆ టీంకి ఆ ఛాన్స్ అయినా ఉంటుంది. లేదంటే అంతా గోవింద అంతే. ఇక ఈ మ్యాచ్ జరిగే దుబాయ్ స్టేడియంలో డ్యూ ఛాన్స్ ఉండదు కాబట్టి స్టార్టింగ్లో బ్యాటింగ్ చేసినా లేదా చేజింగ్ చేసినా పెద్ద డిసడ్వాంటేజ్ ఉండదు. అయితే ఇండియా మీద కొంచెం ప్రెషర్ పెంచాలంటే మాత్రం బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని స్టార్టింగ్లో వికెట్లు పడగొట్టాలి. అయితే అది జరుగుతుందా లేదా చూడాలి. ఇక రీసెంట్గా బంగ్లాదేశ్, ఇండియా మధ్య బోర్డర్ టెన్షన్స్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ అప్పుడు కూడా బంగ్లాదేశ్తో మ్యాచ్లు ఆడడమే తప్పు అంటూ మన వాళ్ళు తెగ రచ్చ చేశారు. ఇక ఇప్పుడు మెగా టోర్నీలో ఈ రెండు టీమ్స్ ఫైట్కి దిగడంతో బంగ్లాదేశ్ని ఇంకో పాకిస్తాన్ని చూసినట్టు చూస్తున్నారు మనోళ్ళు. ఖచ్చితంగా ఇండియా బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించాలని బలంగా కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో, మనోళ్ళు ఏ రేంజ్లో విరుచుకుపడతారో, బంగ్లాదేశ్ని ఎంత చిత్తుగా ఓడిస్తారో. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో బంగ్లాని మనోళ్ళు ఓడిస్తారా? బంగ్లాకి గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.